హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10+2 మీ దగ్గర ఉన్న అలానే డిగ్రీ ఉన్న బీఈడీ చేసిన అలానే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ జాబ్ అయితే ఉంది. ఎలాంటి అదర్ సర్టిఫికేట్ అనేది అడగలేదు, అంటే అనుభవం అవసరం లేదు. ఈజీగా 18 సంవత్సరాల నుంచి 40-50 లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ 35,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఇలానే మరిన్ని వివరాలు కూడా కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్ కూడా మీకోసం క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన ఛానల్లో తెలియచేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ రోల్లో మనకు మెడికల్ ఆఫీసర్ MBBS ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకుంటారు. అలానే కౌన్సిలర్ జాబ్స్కి ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్లో మనకు PG డిప్లొమాకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి కెరీర్ సంబంధించి ఉండాలి. 21 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు 22 జూన్ 2024 నాటికి ఏజ్ అనేది ఉండాలి. అలానే మనం కానీ చూసుకుంటే లైబ్రరీన్ జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్లో మనకు డిగ్రీ ఉండాలి, లేకపోతే ఏంటంటే విత్ మనకు చూసుకుంటే లైబ్రరీ సంబంధించి డిప్లొమా అనేది మీ దగ్గర కోర్స్ అనేది ఉండాలనేది తెలియజేస్తున్నారు. అలానే ఇంగ్లీష్ అనేది స్పీకింగ్ అనేది మీకు బాగుండాలని తెలియజేస్తున్నారు. 21 నుంచి 40 అంటే 35 మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మీకు 35,000 వరకు శాలరీ అనేది ఇస్తారు లైబ్రరీ జాబ్స్కి. అలానే మనం కానీ చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్కి, అంటే మనకు ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు, అలానే ప్రొవెంట్ మీకు ఏమంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. 21 నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. 25,000 వరకు ఇక్కడ ఫర్ మంత్ అనేది కూడా శాలరీ అనేది ఇస్తారండి. అలానే సబ్జెక్ట్ వైజ్ కూడా మనకు TGT సంబంధించిన టీచర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. మ్యాథ్స్ కావచ్చు, అలానే డిఫరెంట్గా మనకు ఏజ్ లిమిట్స్లో సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. 35,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు జాబ్ లొకేషన్ ఉత్తరప్రదేశ్ ఉన్నప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఆర్మీ స్కూల్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా మీకు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అప్లై అనేది చాలా ఈజీ అండి. ఒక అప్లికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ ఫిల్అప్ చేసి 22 లోపల ఇక్కడ మీరు ఏంటంటే ఈ అడ్రస్ అనేది సెండ్ చేయాలని తెలియజేస్తున్నారండి. అంటే స్పీడ్ పోస్ట్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే ఇక్కడ మీరు పంపించాలని తెలియజేస్తున్నారు. ఓకేనండి. ఆ తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది SST వాళ్ళకి తీసుకుంటున్నారు. జనరల్ పర్సన్స్కి 500 అయితే ఇక్కడ మీకు తీసుకుంటున్నారండి. అలానే మనం కానీ చూసుకుంటే ఇవే కాకుండా మరిన్ని వివరాలు కూడా మనము వాట్సాప్ గ్రూప్లో ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మన వీడియో చేయకముందు అక్కడ నేను పోస్ట్ అనేది చేయడం జరిగింది. అక్కడ ఒకటి జాయిన్ అవ్వండి. అలానే డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు పైన టాప్లో మీకు ఏమంటే పింక్ చేసి ఉంటాను నోటిఫికేషన్ లింక్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.